అసెంబ్లీలో ఒక నాటకీయ పరిణామం మనం చూసాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో వాళ్ళు లేనట్టు భావించి ఈరోజు అమరావతికి సంబంధించి అకస్మాత్తుగా అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకురావాలి, చట్టబద్ధత తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్లోనే దాన్ని ఏదో రకంగా ఆమోదించుకోవాలి అనే ఆలోచనతో స్పీకర్ గారి చేత ఒక ప్రకటన విడుదల చేయించి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, ఈ కూటమి నాయకుల్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? మీరే అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు అమరావతిని రాజధానిగా నిర్మించగలుగుతాం, అమరావతిని రాజధానిగా చేయగలుగుతాం అనే నమ్మకం మీకు ఎందుకు లేదు? అంటే 2028 లోపు మేము రాజధానిని పూర్తి చేస్తాం, ఒక ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతాం, క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతాం, ఈ దేశానికే గ్రోత్ ఇంజిన్గా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన మీకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత 2 సంవత్సరాలుగా మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అరాచకాలు, మీరు చేస్తున్న అన్యాయాలు నేను ఆంధ్ర యూనివర్సిటీ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, విశాఖపట్నాన్ని ఈ దేశానికే తలమానికంగా నేను అభివృద్ధి చేస్తాను, ఒక వాణిజ్య రాజధానిగా దక్షిణ భారతదేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తదనంతరం ఏం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి విశాఖపట్నానికి సంబంధించి అద్భుతంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి, దాని ద్వారా మళ్ళీ రాష్ట్రం విభజన వల్ల జరిగిన నష్టాలు మళ్ళీ జరగకూడదు, 3 ప్రాంతాల మధ్య విభేదాలు కానీ, వైషమ్యాలు కానీ, తారతమ్యాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 పరిపాలన రాజధాని ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా లోకేష్, నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని ఈరోజు మాట్లాడిన మీరు ఇది గతం పక్కన పెట్టండి. నిన్న కాక మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో మీరు యువగళం పేరుతో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోల పేరుతో వెళ్ళిన ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా మేము అమలు చేసి చూపిస్తాం. అది కాకుండా సూపర్ 6 అని, సూపర్ 7 అని అమలు చేస్తా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో మీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయాల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు ధైర్యం ఉంటే సూపర్ 6 సంబంధించి, సూపర్ 7 సంబంధించి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ సూపర్ 6, సూపర్ 7 ద్వారా ప్రజలకు మేలు చేస్తానన్న మొత్తం ఎంత, ఈ రోజు వరకు కూడా ప్రజలకి మీరు మేలు చేసింది ఎంత అని మీకు ప్రజలకి తెలియజేయాలని శ్వేతపత్రం విడుదల చేయాలని లోకేష్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు అమరావతి ఏమో క్వాంటమ్ రాజధాని అంటారు, దాని గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు. ఇంకోవైపు దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తామన్న విశాఖపట్నాన్ని ఒక భూ స్కాముల రాజధానిగా, భూ ఆక్రమణ రాజధానిగా, భూ దోపిడీల రాజధానిగా, ఒక డ్రగ్స్ రాజధానిగా చిత్రీకరించే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది.